హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ కార్తిక్. సో ముందుగా ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరు వెంటనే ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. సో మనం లాస్ట్ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం, దేని గురించి డిస్కస్ చేసాం, మనం సి గురించి డిస్కస్ చేసాం. సి యొక్క బేసిక్స్, సింటాక్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రికర్షన్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిర్రర్ ముందర ఉన్నారు. సో మీరు ఒకసారి చూసినప్పుడు ఒక ఇమేజ్ కనపడుతుంది, మీ ఇమేజ్. ఇంకోసారి చూసినప్పుడు ఇంకో ఇమేజ్ కనపడుతుంది. సో ఒకసారి చూసేది స్టెప్ 1 అనుకోండి. ఒక స్టెప్ బై స్టెప్ మీరు ఎన్నిసార్లు చూస్తే అన్ని మల్టిపుల్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అర్థమైందా? ఇక్కడ రికర్షన్స్ కూడా సేమ్. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ టెక్నిక్ ఇన్ విచ్ ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఒక స్టెప్ అయిపోతే ఇంకో స్టెప్ అది కాల్ చేస్తుంది ఫంక్షన్ని. అర్థమైందా? ఒక స్టెప్ అయిపోతే ఇంకో స్టెప్ని కాల్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్ రికర్షన్. అర్థమైందా? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ లూప్స్ ద ఫంక్షన్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. మనం ఫంక్షన్ని డిక్లేర్ చేసే బదులు ఈ రికర్షన్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఎలాగా? ఏ ఫంక్షన్ దట్ కాల్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇటు ఫ్లోర్. సో మీకు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి 10 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో మీరు డైరెక్ట్గా ఒకేసారి ఫస్ట్ ఫ్లోర్కి జంప్ చేసే బదులు స్టెప్ బై స్టెప్ మీరు ఎక్కితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ కాల్ ద టాపిక్ హియర్. ఓకే, నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ కోడ్ అనమాట ఇది. సో వాయిడ్ డిస్ప్లే రికర్షన్స్ యొక్క సింటాక్స్ ఇది. ఓకే, వాయిడ్ డిస్ప్లే ఫ్లవర్ బ్రాకెట్స్లో ప్రింట్ హలో డిస్ప్లే అంటున్నాం. సో మనం ఒక ఫంక్షన్ని మనం డిస్ప్లే చేయాలి. అది ఏమి ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి. అదేమి హలో అనేది. సో ఇక్కడ మనం డిస్ప్లేలో మనం ఎన్నిసార్లు హలో ప్రింట్ కావాలనేది మనం ఇవ్వలేదు. సో ఇది మల్టిపుల్ టైమ్స్ హలో ప్రింట్ అవుతుంది. ఇన్ఫినిటీ టైమ్స్ హలో ప్రింట్ అయితేనే ఉంటుంది. ఎందుకు? అది ఫంక్షన్ని పిలుస్తూనే ఉంటుంది. హలో హలో హలో. ఏ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ రికర్షన్స్. నో, అందుకే ఇక్కడ హలో అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఏమి? సో ఫస్ట్ స్టాక్ అంటే ఏమి? స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. అర్థమైందా? స్టాక్ అంటే ఏమి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎగ్జాంపుల్ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ బైక్లో పోతున్నారు. ఫస్ట్ మీ ఫ్రెండ్ ఎక్కుతారు డ్రైవింగ్. దాని తర్వాత మీ సెకండ్ ఫ్రెండ్ మిడిల్లో కూర్చుంటాడు. మీరు లాస్ట్ ఎక్కుతారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఎక్కినారు. ఇప్పుడు నీకు ఒక స్టాప్ మీ ఇల్లు వచ్చింది. ఇప్పుడు మీ ఇల్లు వచ్చినాక ఎవరు ఫస్ట్ దిగుతారు? ఎవరైతే లాస్ట్ ఎక్కినారో వాళ్ళు ఫస్ట్ దిగుతారు అనమాట. అర్థమైందా? అది స్టాక్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ రికర్షన్ ఏమి? కోడ్ ఈజ్ షార్ట్, ఈజీ టు అండర్స్టాండ్, సాల్వ్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ రెడ్యూజెస్ కోడ్ కాంప్లెక్సిటీ. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట రికర్షన్కి. ఓకే, డిసడ్వాంటేజెస్ ఏమి? యూజెస్ మోర్ మెమరీ. ఎందుకంటే మనం ఒక్కసారి డిస్ప్లే అని కొడితే కినా మల్టిపుల్ టైమ్స్ వస్తాయి. ఓకే, స్లోవర్ దాన్ లూప్స్ కంటే స్లోవర్ అనమాట. స్టాక్ ఓవర్ఫ్లో రిస్క్. మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అయితే స్టాక్ అనేది ఫుల్ అయిపోతుంది కదా. హార్డ్ టు డీబగ్. మనం అన్నిసార్లు వస్తే మనం ఎక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందో మనం ఈజీ కనిపెట్టలేము. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ యూజింగ్ రికర్షన్. సో ఇది మన ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ మనం ఏం డిక్లేర్ చేసినాం? హెడర్ ఫైల్ డిక్లేర్ చేసినాం. దాని తర్వాత ఇది రికర్షన్ యొక్క సింటాక్స్ అనమాట. అర్థమైందా? దీని తర్వాత మనం మెయిన్ ఫంక్షన్ ఇచ్చినాం. మెయిన్ ఫంక్షన్ ఇచ్చినాక మనం ఎన్నిసార్లు ప్రింట్ కావాలనేది మనం ఇచ్చినాం. ఓకే, అర్థమైందా? మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూడండి, మనం కంపైల్ అని ఎగ్జిక్యూట్ చేద్దాం. సేవ్. ఎస్, చూడండి మనకి 120 వచ్చింది. ఎందుకు? ఫ్యాక్టోరియల్. మన క్వశ్చన్ ఏమి? ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకో. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో అట్లా మల్టిప్లై చేస్తుంది. అది ఫ్యాక్టోరియల్ అనమాట. మనం ఇప్పుడు ఎక్కడ ఎంత ఎంటర్ చేసినాం? నమ్ అనేది 5 ఎంటర్ చేసినాం. సో మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 120 వచ్చింది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ టాపిక్.
ఇప్పుడు మెమరీ మనము ఇక్కడ ఇంతకుముందు డిసడ్వాంటేజెస్లో మెమరీ ఓవర్ఫ్లో, స్టాక్ ఓవర్ఫ్లో, మెమరీ హ్యాస్ లెస్ స్పేస్ అని చెప్పుకున్నాం కదా. అసలు మెమరీ అంటే ఏమి? మెమరీ ఈజ్ ద స్టోరేజ్ ఏరియా ఇన్సైడ్ ఏ కంప్యూటర్ వేర్ డేటా అండ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ టెంపరీ ఆర్ పర్మనెంటరీ. అర్థమైందా? మెమరీ అనేది కంప్యూటర్లో ఉంటుంది అనమాట. అది ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఏదైనా డేటా స్టోర్ చేయాలి కాబట్టి స్టోర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అది ఎట్లాగా టెంపరీ అయినా కావచ్చు, పర్మనెంట్ అయినా స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఓకే. దెన్ మెమరీ స్టోర్స్ మెనీ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మెమరీ స్టోర్ చేసుకుంటుంది? ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, వేరియబుల్స్, ఫంక్షన్ కాల్స్, అర్రేస్, ఆబ్జెక్ట్స్, ఇమేజెస్, వీడియోస్, డాక్యుమెంట్స్, యూజర్ ఇన్పుట్. సో ఇవే కాదు, మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అనమాట మెమరీ అనేది. ఓకే. నెక్స్ట్ పాయింటర్స్. ఓకే. ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పాయింటర్ ఏమంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? పాయింటర్ ఏమంటే ఇట్ స్టోర్స్ ది మెమరీ ఆఫ్ అనదర్ వేరియబుల్ యొక్క మెమరీని స్టోర్ చేసుకుంటుంది. అది పాయింటర్. అర్థమైందా? పాయింటర్స్ ఆర్ యూస్ఫుల్. ఏవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం ఈ కోడింగ్లో? సో డైనమిక్ మెమరీ అలొకేషన్లో యూజ్ చేస్తాం పాయింటర్స్ని. అరేస్లో కావచ్చు, స్ట్రింగ్స్లో, స్ట్రక్చర్స్లో, లింక్ లిస్ట్లో, ట్రీస్లో, ఫైల్ హ్యాండ్లింగ్లో, ఓఎస్లో. సో మనం ఈ వాటిలో అన్నిట్లోనూ మనం పాయింటర్స్ యూజ్ చేస్తాం. ఓకే. దీని పాయింటర్ అంటున్నాం కదా, ఈ పాయింటర్ సింబల్ ఏమి? పాయింటర్ సింబల్ ఏమంటే స్టార్ సింబల్ అనమాట. ఇది పాయింటర్ సింబల్ అనమాట. ఎలా డిక్లేర్ చేస్తాం మన ఫంక్షన్ని? పాయింటర్స్ యూస్ చేసి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. డేటా టైప్. మీరు డేటా టైప్ ఏదైనా ఇవ్వండి. కింద కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. డేటా టైప్ ప్లేస్లో ఇంటూ ఇవ్వు. డేటా టైప్స్ ఏమేమి? ఇంటూ, వెకారు, డబుల్, స్ట్రింగ్ అవన్నీ. ఓకే. డేటా టైప్స్ అనమాట. పాయింటర్. సో ఇది సింబల్ ఏమి? స్టార్. ఒక స్టార్ ఇచ్చినాం. తర్వాత పాయింటర్ నేమ్ పీటీఆర్ ఇచ్చినాం. ఎందుకు? ఇది వాల్యూ స్టోర్ చేసుకుంటుంది అనమాట. వాల్యూ కోసం పీటీఆర్ ఇచ్చినాం. సో మనం అడ్రస్ని ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఈ సింబల్ ద్వారా చూపించాను చూడు. ఈ యాంబర్సన్ ద్వారా అనేది అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. చూడు, మీకు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటుంది. ఏ అంటే ఏమి, యాంబర్సన్ ఏ అంటే ఏమి, స్టార్ పీటీఆర్ అంటే ఏమి. సో ఏ అంటే వాల్యూ, మనం ఏదైనా వాల్యూ ఇస్తాం, ర్యాండమ్ వాల్యూ. సో యాంబర్సన్ అంటే ఏమి? అడ్రస్, ఆ వేరియబుల్ యొక్క వాల్యూ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. దెన్ స్టార్ అంటే ఏమి? స్టార్ పీటీఆర్ అంటే ఏమి? వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. నార్మల్ పీటీఆర్ అంటే ఏమి? అడ్రస్, ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 2, 3 ఉండొచ్చు, అట్లా నెంబర్స్ ఇవ్వండి, అది అడ్రస్ అనమాట. స్టార్ పీటీఆర్ అంటే వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. అర్థమైందా? ఓకే. దీని పాయింటర్ అర్థమెటిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పాయింటర్ని అర్థమెటిక్లో ఎలా యూజ్ చేస్తాం? సో ఇక్కడ ఇంట్ అర్రే అంటే మనం ఒక మల్టిపుల్ నెంబర్స్ని పాయింటర్స్ అర్థమెటిక్లో ఎందుకు యూజ్ చేస్తారంటే మల్టిపుల్ వాల్యూస్ మనం ఒకే చైన్లో స్టోర్ చేసుకోవచ్చు. అర్రేస్ అంటే ఏమి? చెప్పండి. అర్రేస్ అంటే ఏమి? అర్రే అంటే ఏమి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సేమ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. సో ఏదైనా మల్టిపుల్ నెంబర్స్ని ఒకే మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ అర్రేస్ పాయింటర్స్ని ఎలా మనం యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ పాయింటర్ని ఎలా డిక్లేర్ చేసినాం? ఇక్కడ స్టార్ పీటీఆర్తో డిక్లేర్ చేసినాం. స్టార్ పీటీఆర్ అంటే ఏమి? వాల్యూ స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చూడు, మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది చూడు. ఇనిషియలీ మనం పీటీఆర్ పాయింట్ని ఫస్ట్ ఎలిమెంట్ అనుకోండి, అది 10 అనమాట, విచ్ ఈస్ 10. ఓకే. మనం ఇప్పుడు పీటీఆర్ ప్లస్ ప్లస్ రాసాం అనుకో, అంటే పీటీఆర్ ఇంక్రిమెంట్, అది ద పాయింటర్ మూవ్స్ టు ది నెక్స్ట్ ఇంటీజర్. అది 10 తర్వాత ఏముంది? 20కి మూవ్ అవుతుంది. సో అట్లాగా మనం సర్టెన్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలంటే మనం పీటీఆర్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వాల్యూ కావాలంటే ప్లస్ ప్లస్, ఆ నెక్స్ట్ వాల్యూ కావాలంటే ప్లస్ ప్లస్, అట్లా ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. ఓకే. సో మీకు ఈ డిస్క్రిప్షన్లో మీకు ప్రాబ్లమ్స్, పాయింటర్స్ యొక్క ప్రాబ్లమ్స్, రికర్షన్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీకు యాడ్ చేశాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.